డిఫరెన్షియేషన్లోని నెక్స్ట్ మోడల్ కనుక తీసుకున్నట్లయితే కోషెంట్ రూల్ అంటారు. ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్. సో ఇక్కడ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 5 power x e power x విత్ రెస్పెక్ట్ టు x. సో మనం దీనికి ఫస్ట్ ఒక నేమ్ అనేది డినోట్ చేసుకుందాం. లెట్ y ఈక్వల్ 5 power x into e power x. దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్. ఇక్కడ సమ్ ఆఫ్ ఫంక్షన్స్ కాదు ఇది, అంటే మిడిల్లో ప్లస్ కానీ మైనస్ కానీ ఏది లేదు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ అంటారు. దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x కనుక చేసినట్లయితే, సో బోత్ సైడ్స్ మనం dy dx ఆఫ్ అప్లై చేస్తే dy dx ఆఫ్ y ఈక్వల్ టు dy dx ఆఫ్ 5 power x e power x. మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది. డెరివేటివ్ ఆఫ్ uv కనుక అయినట్లయితే, అంటే u అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ అండ్ v అనేది సెకండ్ ఫంక్షన్ కనుక అయినట్లయితే ఫార్ములా మనం ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు. ముందు యూకి డిఫరెన్షియేషన్ అప్లై చేయొచ్చు. dy dx ఆఫ్ u ప్లస్ u ఇంటూ dy dx ఆఫ్, మీరు ఎలా రాసుకున్నా కరెక్ట్, ఎందుకంటే మిడిల్లో ప్లస్ అనే సింబల్ ఉంది కాబట్టి మనం ఫస్ట్ యూకి అప్లై చేయొచ్చు, తర్వాత వీకి అప్లై చేయొచ్చు. ఇక్కడ ఈ ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే, ఫస్ట్ 5 power x కనుక డిఫరెన్షియేషన్ అప్లై చేసినట్లయితే e power x ఇంటూ dy dx ఆఫ్ 5 power x ప్లస్ తర్వాత e power x కి అప్లై చేసినట్లయితే dy dx ఆఫ్ e power x ఇలా వస్తుంది. సో ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. ఈ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేద్దాం. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ 5 power x అంటే మనకి ఏ పవర్ x ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ x అంటే ఏ పవర్ x ఇంటూ లాగ్ ఏ ఫార్ములా కనుక అప్లై చేసినట్లయితే 5 power x ఇంటూ లాగ్ 5 అవుతుంది. ప్లస్ డెరివేటివ్ ఆఫ్ e power x అంటే ఎంత అవుతుంది, e power x అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ది క్వశ్చన్. సో ఈ రకంగా మనం కోషెంట్ రూల్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ కనుక తీసుకున్నట్లయితే, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x power 8 cot x విత్ రెస్పెక్ట్ టు x. కొంతమంది అసలు మేము దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది కొంచెం డౌట్ వస్తుంది. సో దానికి బేసిక్స్ ఐడియాస్ అనేది కొంచెం ఉండాలి. ప్లస్ మైనస్ కనుక ఉన్నట్లయితే సమ్ ఆఫ్ ఫంక్షన్స్ అని ఇటు క్వశ్చన్ చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది. x power 8 ఇంటూ cot x అని చదువుతాం, అంటే ఇంటూ అన్నాం కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ అని. దీనికి మనం కోషెంట్ రూల్ కనుక అప్లై చేయొచ్చు. దీన్ని కోషెంట్ రూల్ అని అంటారు. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్ కనుక చేసినట్లయితే, సో dy dx ఆఫ్ y ఈక్వల్ టు dy dx ఆఫ్ x power 8 cot x. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం, dy dx ఆఫ్ uv కనుక అప్లై చేసినట్లయితే ఫస్ట్ యూకి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం. v ఇంటూ dy dx ఆఫ్ u ప్లస్ u ఇంటూ dy dx ఆఫ్ v. ఈ రూల్ కనుక మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ x power 8కి డిఫరెన్షియేషన్ చేద్దాం. cot x ఇంటూ dy dx ఆఫ్ x power 8 ప్లస్ x power 8 into dy dx of cot x. This is the standard formulas. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే cot x into డెరివేటివ్ ఆఫ్ x power 8 అంటే x power n ఫార్ములా ఏమవుతుంది, 8 into x power 7 అవుతుంది. ప్లస్ cot x power 8 into డెరివేటివ్ ఆఫ్ cot x అంటే మనకు ఫార్ములా ఏమవుతుంది, మైనస్ cosecant square x అవుతుంది. ఇది స్టాండర్డ్ ఫార్ములా. మనం ఎప్పుడైతే డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అప్లై చేస్తామో ఇక ఆ స్టెప్తో మనం ప్రాబ్లమ్ ఇస్ ఫినిష్డ్. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. dy by dx ఈక్వల్ టు 8x power 7 ఇంటూ cot x మైనస్ x power 8 ఇంటూ cosecant square x. సో ఈ రకంగా మన ప్రాబ్లం చూసేది యూవీ ఫార్ములాలో ఉంది అనుకోండి, యూవీ ఫార్ములా అప్లై చేసి మన ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వి టేక్ అనదర్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకు ప్రీవియస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్ కూడా ఇది. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x e power x cos x విత్ రెస్పెక్ట్ టు x. సమ్ టైమ్స్ ఏంటంటే మనకి 3 ఫంక్షన్స్ కూడా ఇస్తారు, అప్పుడు కూడా ఒక క్వశ్చన్ రూల్ యూజ్ చేసుకొని మనం చేయొచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని ముందు 2 ఫంక్షన్స్ u అనుకుని తర్వాత v అనుకుని చేస్తారు. మనం అలా అవసరం లేదు, డైరెక్ట్గానే మనం UVW రూల్ అప్లై చేయొచ్చు. ఎలా అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.
ఫస్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కనుక చేసినట్లయితే both sides d by dx of x e power x cos x. సమ్ ఆఫ్ ఫంక్షన్స్ కాదు, ఎందుకంటే మధ్యలో ప్లస్ మైనస్ ఏమీ లేవు. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ UVW కనుక అప్లై చేసినట్లయితే UVW అంటే ఫస్ట్ ఇంతకుముందు UV ఏ ఫామ్లో అయితే రాయగలిగామో UVW కూడా అదే ఫామ్లోకి VW ఇంటూ d by dx ఆఫ్ u, తర్వాత వీక్ చేస్తే UW ఇంటూ d by dx ఆఫ్ v ప్లస్ తర్వాత Wకి UV ఇంటూ d by dx ఆఫ్ W. ఈ రకంగా మనం దీన్ని అప్లై చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, dy by dx ఈక్వల్ టు ఫస్ట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేద్దాం, అంటే e పవర్ x ఇంటూ cos x d by dx ఆఫ్ x ప్లస్ తర్వాత e పవర్ x కనుక డెరివేటివ్ చేసినట్లయితే x cos x ఇంటూ d by dx ఆఫ్ e పవర్ x ప్లస్ తర్వాత cos x కి డెరివేటివ్ చేద్దాం x e పవర్ x ఇంటూ d by dx ఆఫ్ cos x. ఎప్పుడైతే ఫార్ములా కనుక మనం అప్లై చేసామో ప్రాబ్లం అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద డిఫరెన్షియేషన్ చేయాల్సిన పార్ట్. కొంతమంది డిఫరెన్షియేషన్ అనేది బ్యాక్ సైడ్ చేస్తారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అంటే వెనక్కి వస్తుంది. కొంతమందికి డెరివేటివ్ ఆఫ్ cos x అలా చేస్తారు, d పవర్ x ఇంటూ cos x. డెరివేటివ్ ఆఫ్ x అంటే వాల్యూ ఎంత మనకి 1. ఆల్మోస్ట్ అన్ని స్టాండర్డ్ ఫార్ములాలో ఉంటాయి. డెరివేటివ్ ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x ప్లస్ x e పవర్ x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ cos x అంటే మైనస్ x. మనకు సింప్లిఫికేషన్ ఏమి ఉండదు, ఎందుకంటే బేసిక్ ప్రాబ్లమ్స్లో u+v ఫార్ములా కానీ uv ఫార్ములాలో కానీ సింప్లిఫికేషన్ లాంటివి ఏమీ ఉండవు. డైరెక్ట్గా మనం స్టాండర్డ్ ఫార్ములా అప్లై చేయటం, ఆఫ్టర్ దట్ స్టాండర్డ్ ఫార్ములా అప్లై చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇలా 3 ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఈ రకంగా ఈజీగా డైరెక్ట్గా స్టాండర్డ్ ఫార్ములా యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఇదే మోడల్లో, కాకపోతే ఈ క్వశ్చన్లో ఏంటంటే మనకి సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ వస్తుంది అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఫంక్షన్స్ కూడా వస్తుంది. అంటే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ నేమేమి స్పెసిఫై చేయలేదు ఏ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సీకెన్ ఎక్స్ అనుకున్నట్లయితే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ కనుక చేసినట్లయితే d by dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ సీకెన్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ u+v అనేది కనుక అప్లై చేయాలి ఫస్ట్, ఎందుకంటే డెరివేటివ్ లోపల ప్లస్ అనేది సమ్ ఆఫ్ ద ఫంక్షన్ కాబట్టి ఇక్కడ u+v అనేది ముందు అప్లై చేస్తాం. d by dx ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ప్లస్ d by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సీకెన్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ మనకు తెలిసి డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ అంటే ఏమవుతుంది, ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టు యూవీ ఫార్ములా అప్లై చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ ఇక్కడ ఒక ఫంక్షన్ యూ ఫంక్షన్ వి అనుకుంటే ముందు యూకి డెరివేటివ్ అప్లై చేద్దాం. సీకెన్ ఎక్స్ ఇంటూ d by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ d by dx ఆఫ్ సీకెన్ ఎక్స్ అవుతుంది. ఫస్ట్ u+v వేసాం, ఆఫ్టర్ దట్ యూవీ కనుక అప్లై చేస్తారు ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగే, ఇది ఆల్రెడీ డిఫరెన్షియేట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సీకెన్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సీకెన్ ఎక్స్ ఎంత సీకెన్ ఎక్స్ ఇంటూ tan x. సో ఈ రకంగా మనం ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ముందు u+v అప్లై చేసాం, తర్వాత uv అప్లై చేసాం. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు, స్టాండర్డ్ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు.